నువ్వు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పిన వెంటనే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? నీకు కావేరికి పెళ్ళయి పిల్ల పాపలతో ఆ ఇంట్లో చూసాం కదా ఒక గ్రూప్ ఫోటో, అందులో మీరిద్దరు ఉన్నారా. అఫ్ కోర్స్ పక్కన నేను కూడా ఉన్నాను అనుకో. నా అందానికి తగ్గట్టు ఒక పిల్లని కట్టబెట్టేశారు, మాకు ఒక 4 పిల్లలు. నా మనసులోనే ఆ ఫోటోకి అందమైన ఫ్రేమ్ కట్టించేశారు మామ. రే, నీకు బాధగా ఉందో లేదో కానీ అనాథలం అన్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రే మా, ఇది మారాలంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సరేనా? వెళ్దాం రారా. నువ్వు అన్నట్టుగానే పద్ధతిగానే పిల్లని అడుగుదాం. అయినా వాళ్ళు ఏం చేసేస్తారా? తల తీసేస్తారు అంతేగా. తీసేనిరా. నిన్ను ఇలా జీవోత్సవంలో చూడడం కంటే అక్కడికి వెళ్ళి తాడుపేడ తేల్చుకొని వాళ్ళ చేతుల్లోనే చేద్దాం. ఏ అర్హత ఉందని వెళ్ళి పిల్లని అడుగుతాను అని ఆలోచిస్తున్నావా? నా పేరునే కదా నువ్వు ఇనిషియల్గా పెట్టుకున్నావు. చెప్పరా, నేను చెప్పింది నిజమే కదా? మీ నాన్న స్థానం నాదే కదా మావా. కన్యాకుమారి మీ సొంతూరా? లేదన్నా, నేను ఆరోని చూడడానికి వెళ్తున్నా. ఆరనా? ఆరన ఇక్కడుంది. ఈ హారన్ కాదు, ఆరోని చూడడానికి వెళ్తున్నాను. అతను మీ బంధువా? పెళ్లి చేసుకోబోయేవాడా? మీ ఆయన కోసం అని చెప్పు. దానికే ఇంత సిగ్గుపడితే ఎలా? అన్నా, ఏంటమ్మా? ఎందుకు ఇతను అదోలా ఉన్నాడు? అదే, ఇతనికేమైంది? వీడు కూడా నీలాగా ఓ లవ్ బర్డ్ అమ్మా. ఒక అమ్మాయి మీద ప్రాణమే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి విషయం తెలిసి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఆ అమ్మాయి కోసం వీడు 2 సంవత్సరాలు వెతకం చూడంటూ లేదు, ఎక్కడా కనబడలేదు. మన సెట్లోనే ఉంటాడు. నేను ఎక్కడికి లోడెత్తుకెళ్ళినా అక్కడికెల్లా తీసుకెళ్తూ ఉంటాను. చూడమ్మా, జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు జీవితంలో ఎలాగైనా మళ్ళీ నిలదొక్కుంటారు. కానీ ప్రేమలో ఓడిపోయిన వాడు క్షణక్షణం కృషిస్తూ ఇలా జీవోత్సవంలా బతకాల్సిందే. నువ్వేం దిగులు పడకమ్మా, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. నీకో మాట చెప్తాను, వింటావా? చిన్న వయసులో నన్ను చూస్తూ అందరూ పారిపోయేవారు, నాతో కలిసేవాళ్ళు కాదు. పెద్దయ్యాక నాకు ఒక్కడు కూడా పని ఇవ్వలేదు. చూడడానికి నేను అక్యూస్ట్ లాగా ఉంటానట. హీనంగా చూశారమ్మా. నా ఆకారానికి నేనెలా బాధ్యుని చెప్పు? నువ్వు ఒక్కదానివేనమ్మా మనసారా నన్ను అన్నా అని పిలిచింది. వినటానికి ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోయే ముందు చెప్పు. ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోకు. అలాగేనా? ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది? అమ్మా, అతను కన్యాకుమారిలో ఎక్కడున్నాడో చెప్పు, అక్కడే దించేస్తారు. తెలీదన్నా. తెలీదా? ఫోన్ నెంబర్ ఉందా? ఏదైనా అడ్రస్ ఉందా? కనీసం ఫోటో అయినా ఉందా? మరి ఇంకేముంది దగ్గర? ఇదిగో ఇది ఉంది. ఇది ఏదో చొక్కా ముక్కలా ఉందే. అతని చినిగిన చొక్కాలోంచి నాకు దొరికిన ముక్క. దేన్ని నమ్ముకోనమ్మా ఇంత దూరం వచ్చావు? ఈ చొక్కా ముక్కతో అతను కనిపెట్టాలనుకుంటున్నావా? ఎంత నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా. చెప్తే వెళ్ళండి.
అయ్యో ఏం చేసేది చాలా భయంగా ఉంది. నా కాళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. ఇంకా నేను నడవలేను. అసలు నడవలేకపోతున్నాను. అసలు ఓపిక కోరుకున్నాను. ఎదిరించలేక చచ్చిపోయాడు చూసావా? దేనికైనా ధైర్యం ఉండాలిరా. అమ్మా ఈ బండి కన్యాకుమారి వెళ్తుందయ్యా. నాగర్కోయ దారిలో వెళ్ళదు. దారిలో చెట్లని కొట్టేసి బళ్ళు తగలబెడుతున్నారు. అందుకని చిన్న చిన్న ఊర్లని చుట్టుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఎక్కవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా ఎక్కటే. టైం ఎంతసేపు అవుతుందని మేము చెప్పలేము. ఎక్కవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా ఎందుకురా లాక్కెళ్తున్నావు? కొంచెం లోపలే జరగవే. పైకి రా. ఇక్కడ నుంచో సరే ఉండు. అన్నయ్యతో మాట్లాడారా? అన్నైతే చెప్పేశాను, ఆయన మెయిన్ రోడ్కి వచ్చేస్తాను చెప్పాడు. కొంచెం జరగవే అటు. వస్తాను కదా. ఉండు, త్వరగా కూర్చున్నాం కదా. మొత్తానికి ఆరల్ మై వాళ్ళు పోయే వాళ్ళంతా ఇక్కడ దిగేసండి. బండి కన్యాకుమారి పోతుంది. డేవిడ్ దిగే వాళ్ళంతా దిగేసాయి. రే నేను మాట్లాడుతానుండా. సార్, ఏంటి? ఈ ఇంటి నుంచి రిషిత అనే ఒక అమ్మాయి లేచిపోయింది కదా సార్. అవును. అప్పుడు మా ఇద్దరిని తీసుకొచ్చి ఆరా తీశారు సార్. సరే. ఆ టైంలోనే మా వాడు ఇంట్లో పని పిల్ల మీద మనసు పారేసుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమని తనతో చెప్పేశాడు కూడా. సరే. ఇప్పుడు ఆ పిల్లకి తనంటే ఇష్టం ఉందో లేదో కనుక్కుందామని వచ్చాం సార్. అందుకని స్ట్రైట్ గా పని చేయమంటున్నారయ్యా. ఆ? ఏంటయ్యా నువ్వు అనేది? గేటు తీయమంటున్నారయ్యా. ఎంత బలుపు. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. రే, ఇప్పటికే ఇంట్లోంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళు చచ్చి పెళ్లి కూడా ఆగిపోయి క్యాస్ట్ ఫీలింగ్ తో ఊళ్ళో వాళ్ళు రెండుగా చీలి కొట్టుకుంటున్నారా? ఈ సమయంలో లవ్ స్టోరీ పార్ట్ 2 స్టార్ట్ చేయమంటున్నారా? ప్లీజ్ సార్ ఎలాగైనా హెల్ప్ చేయండి సార్. ఆ? మాకింక వేరే పనే లేదా? మేమే నిన్నటి నుంచి ఇంటికి పోకుండా పెళ్ళం బిడ్డల్ని చూసుకోకుండా బండి దగ్గర కూడు తింటూ పాచిపోయిన వడటీలు తీసుకుంటూ ఎండిపోయి ఉన్నారా? అనవసరంగా కదిలించకండి రా. సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం సార్. నా గన తీసుకోరా. రే మావా భద్రా. మళ్ళీ వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో చూసినామన్నారా? ఏంట్రా మళ్ళీ నాటకాలు వచ్చారా? వెళ్ళండి రా. కావేరీ